పరిశుద్ధ గ్రంథములో నుండి మొదటి సమూయేలు గ్రంథము. అందరూ కూడా దయచేసి తీయండి. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 3 నుండి 14వ వచనము చదువుకుందాం దయచేసి. ఐ హంబ్లీ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు ఫోకస్ యువర్ అటెన్షన్ టువర్డ్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మాట్లాడినది నేను కాదు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంగమా, ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి వర్తమానము మనం వినబోతున్నాం. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 3 నుంచి 14 వచనములు చూస్తే, సమూయేలు ఇశ్రాయేలులందరితో ఇట్లా నేను మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొని ఎడల అన్య దేవతలను అస్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మును విడిపించును. అంతటా ఇశ్రాయేలీయులు బయలుదేవతలను అస్తారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. అంతటా సమూయేలు ఇశ్రాయేలులందరినీ మిస్పాకు పిలువనప్పుడు, నేను మీ పక్షాన యెహోవా సన్నిధిలో ఉండి ప్రార్థన చేతునని చెప్పగా, వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలులకు న్యాయము తీర్చుచూ వచ్చెను. ఇశ్రాయేలీయులు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిష్తీయులు విన్నప్పుడు ఫిలిష్తీయులు సర్దారులు ఇశ్రాయేలు మీదికి వచ్చిరి. ఈ సంగతి ఇశ్రాయేలు విని ఫిలిష్తీయులకు భయపడి, మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతిలో నుండి మనలను రక్షించినట్లుగా మా కొరకు ఆయన సన్నిధిలో ప్రార్థన చేయుట మానవద్దని సమూయేలు నొద్దకు మనవి చేసిరి. సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలు పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా, యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలుల మీదికి వచ్చిరి. అయితే యెహోవా దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిపించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలు చేత ఓడిపోయిరి. ఇశ్రాయేలు మిస్పాలో నుండి బయలుదేరి బేత్కారు వరకు ఫిలిష్తీయులను తరిమి హతము చేసిరి. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఎబెనేజర్ అని పేరు పెట్టెను. ఇలాగున ఫిలిష్తీయులు అనపబడిన వారై ఇశ్రాయేలు సరిహద్దుల్లోనికి తిరిగి రాక ఆగిపోయిరి. సమూయేలు ఉండిన దినములన్నిటను యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధముగా ఉండెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ కూడా గట్టిగా హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా. ప్రియా దేవుని సంగమా, ఈరోజు ఒక వర్తమానం ఏంటంటే, దేవుని బిడ్డలారా, యెహోవా మందసం 20 సంవత్సరాలు అయిపోయింది దేవుని బిడ్డలకి దూరంగా వెళ్ళిపోయింది. దేవుని బిడ్డలారా, మందసము దేవుని బిడ్డల నుండి దూరము వెళ్ళిపోయింది. అందుకోసమే ఇశ్రాయేలు ప్రజలు దుఃఖిస్తూ ఉన్నారు. మందసము దేనికి సాదృశ్యం అంటే క్రీస్తుకు బోలిన మందసము. మందసం ఉంటే మన యేసయ్య ఉన్నట్టు లెక్క. మందసం ఉంటే మనకు జయము వచ్చినట్టు లెక్క. మందసం ఉంటే మనకి స్వస్థత, విడుదల, విమోచన వచ్చినట్టు లెక్క. ప్రియా దేవుని సంగమా, ఎక్కడ మందసం ఉంటుందో అక్కడ స్తుతి ఆరాధన ఉంటుంది. ఎక్కడ మందసం ఉంటుందో అక్కడ దేవుని యొక్క మహిమ ప్రభావములు ప్రజ్వలింపబడుతున్నది. ఎక్కడ మందసం ఉంటే దేవుని అభిషేకము వారి పీన ఉంటుంది. మందసమున్న చోట ఓడిపోయే ప్రసక్తే లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కుటుంబాలు కట్టబడతాయి. కుటుంబాల్లో ప్రేమ, సంతోషము, సమాధానం ఉంటుంది. సంఘములో ఐక్యత కలిగి ఉంటుంది. దేవుని యొక్క ప్రసన్నత మన మందిరములో ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇందాక మీకు చెప్పాను కదా, మందసము దేవునికి సాదృశ్యముగా ఉన్నది. దేవునికి స్తోత్రం. మనము అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, దేవుని బిడ్డలారా,
దేవునికి దూరముగా ఉన్నంత కాలము, దేవునికి దూరముగా ఉన్నంత కాలము మనకు కష్టాలే వస్తాయి. మన జీవితాలు దుఃఖాలు ఉంటాయి. మన జీవితంలో ఓడిపోయే పరిస్థితులు ఉంటాయి. దేవుని బిడ్డలారా, భార్య భర్తలు సమాధానం ఉండదు, ప్రేమలు ఉండవు, కుటుంబంలో సమాధానం ఉంటుంది. ఎప్పుడు చూసినా గొడవలే, ఎక్కడ చూసినా సమాధానం లేనటువంటి జీవితం ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుని మందసం మనలో ఉంటుందో, మన మధ్యలో, మన కుటుంబంలో, మన ఇంట్లో, మన సంఘంలో ఉంటుందో, దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ దేవుని యొక్క సాన్నిధ్యము, జయము మనము చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వీరి ఇశ్రాయేలు ప్రజల్లో మందసము ఎవరో ఎత్తుకుపోయారో వారిలో దుఃఖము, నిట్టూర్పు ఉంది. నా దేవుడు మా దగ్గర లేడు, అయ్యో ఎందుకు ఈ అవమానాలు, ఎందుకు ఈ నిందలు, ఎందుకు ఈ కష్టాలు, ఈ బాధలు ఎందుకు, దేవుడు ఉంటే మాకు అన్నీ కూడా జయమే కదా అని చెప్పి ఇశ్రాయేలు ఏడవటం మొదలు పెట్టారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క కన్నీటిని చూచి, ఇశ్రాయేలు యొక్క ప్రార్థనను చూచి, ఇశ్రాయేలు అందరూ కూడా వారు పడుచున్నటువంటి ఆ వేదనకరమైనటువంటి బాధలు చూచినప్పుడు వారు ఏం చేశారట, సమూయేలు గమనిస్తూ ఉన్నాడు. సమూయేలు ప్రవక్త, ఇశ్రాయేలు ప్రజలకు ప్రవక్తగా ఉండి అన్నీ గమనిస్తూ ఉన్నాడు. అప్పుడు సమూయేలు తన ఇశ్రాయేలు ప్రజలతో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నట్టుగా మనము చూస్తున్నాం దైవ గ్రంథంలో. దేవుని బిడ్డలారా, మరొకసారి దయచేసి పాయింట్ నుంచి నేను మీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. దేవుని బిడ్డలారా, దయచేసి సమూయేలు ఏమంటున్నాడో జాగ్రత్తగా వినండి. మీ సంఘ కాపరి ఏమంటున్నాడో మీరు జాగ్రత్తగా వినండి. దేవుడే నీతో ఏమని పలుకుతున్నాడో మీరు జాగ్రత్తగా వినాలి. దేవుని బిడ్డలారా, ఇక్కడ మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనములు చూస్తే, సమూయేలు ఇశ్రాయేలందరితో ఇట్లా, నేను మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లు కొనవలెను. దేవునికి స్తోత్రం. మొదటి అంశం ఏంటంటే, దేవుని బిడ్డలారా, క్రైస్తవులారా, మీ పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ అంగీకారముతో దేవుని దగ్గరికి తిరిగి రావాలట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది యెహోవా యొద్దకు రమ్మంటున్నాడు. దేవునికి స్తోత్రం. నేటి సమాజము కూడా చూస్తే చాలామంది ప్రభువుని విడిచిపెట్టి ఈ లోకములో పరిస్థితుల ప్రభావమును బట్టి, ఉద్యోగాలను బట్టో, లేకపోతే పనులను బట్టి, లేకపోతే లోక సంబంధమైనటువంటి ఆహ్వానాలను బట్టో దేవునికి ఇవ్వవలసినటువంటి ప్రాముఖ్యత దేవునికి ఇవ్వకుండా దేవునికి దూరముగా వెళ్ళిపోయి నిట్టూర్పులు, దుఃఖము, బాధ, అవమానాలు, నిందలు వారు పొందుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఈరోజు క్రైస్తవులమైనటువంటి మనము ఎందుకు ఇన్ని కష్టాలు పడాలంటే, ఎందుకు ఇన్ని అవమానాలు మన జీవితాల్లో, దేవుని బిడ్డలారా, ఎందుకు ఓటములు మన జీవితంలో కలుగుతున్నాయంటే, దేవుని బిడ్డలారా, మనము పూర్ణ హృదయముతో దేవుని దగ్గరికి రమ్మని చెప్పి ఇశ్రాయేలు ప్రజలతో ఆయన సమూయేలు ప్రవక్త ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ప్రియా దేవుని బిడ్డలారా, నీవు పెదవులతో మాత్రమే నువ్వు దేవుని ఆరాధిస్తున్నావు కానీ, పెదవులతో కేవలము నీవు దేవుని సన్నిధిలో నువ్వు దేవుని స్తుతిస్తున్నావు కానీ, హృదయాంతర్భాగములు పరిశోధించి వాడు యెహోవాయే. నీ హృదయముతో దేవుని ఆరాధన చేస్తున్నావా? దేవుడు మనుషుల్ని చూస్తారు కానీ దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీ హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. పూర్ణ మనసుతో నువ్వు ఆరాధన చేయగలుగుతున్నావా? పూర్ణాత్మతో నువ్వు దేవునిని స్తుతిస్తున్నావా? పూర్ణ హృదయముతో దేవునిని నీవు మహిమపరుస్తున్నావా? ఒకసారి నువ్వు ఆలోచించు దేవుని బిడ్డ. మళ్ళీ వెనక్కి తిరిగి రమ్మంటున్నాడు సమూయేలు ప్రవక్త. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, వేషధారుల వలె మనం ఉండకూడదు. పేరుకి నువ్వు క్రైస్తవుడిగా ఉండొద్దు. క్రైస్తవుడిగా అనగా క్రీస్తుని అనుసరించేవాడు నిజమైనటువంటి క్రైస్తవుడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియా దేవుని సంగమా, వేషధారణంగా వచ్చేసి ఏదో కూర్చున్నామంటే కూర్చున్నాం, వెళ్ళిపోయినామంటే వెళ్ళిపోయడం కాదు దేవుని బిడ్డలారా.
లేకపోతే ఏదో అందరిలాగా మనం కూడా వచ్చి కూర్చోవడం కాదు, లేకపోతే ఒక వారం వస్తే ఒక వారం రావడం అని కాదు. దేవుని బిడ్డలారా, ప్రతి ఆదివారము దేవుని యొక్క సన్నిధిలో ఉండి మీరు మీ ప్రభు అయినటువంటి దేవుని, రక్షణకర్త అయినటువంటి దేవుని పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో దేవునిని స్తుతించమని దేవుడు చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మొట్టమొదటి పాయింట్ అంటే, నీ శత్రువు, నీ అపవాదిని, సాతానుని నీవు ఓడించాలంటే మొట్టమొదటిగా నీవు పూర్ణ మనసుతో దేవునిని స్తుతించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని సంగమా, రెండవ మాట అదే మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం చూసినట్టయితే, అన్యదేవతలను, అస్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేయాలట. దేవునికి స్తోత్రం. ఏమండి, మీ హృదయంలో ఎవరున్నారండి? అన్య దేవతలు ఉన్నాయేమో. నీ కుటుంబంలో అన్య దేవతలు ఉన్నాయేమో. నీ జీవితంలో అన్య దేవతలకి నువ్వు ప్రాముఖ్యత ఇస్తున్నావో దేవుని బిడ్డలారా గమనించండి. దేవునికి అడ్డుగా ఉన్నవన్నీ కూడా అన్య దేవతలే. దేవుని సన్నిధికి మనం ఎందుకు రాలేకపోతున్నాం ఈ రోజున? దేవుని సన్నిధిలో మనము ప్రార్థించవలసిన మనము, క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము, ఆరాధన చేసే మనము, దేవునిని స్తుతించవలసిన మనము ఈ సమయంలో దేవునిని మనస్ఫూర్తిగా ఆరాధన చేయగలుగుతున్నామా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి దేవుని బిడ్డలారా. నాకు రావలసిన ఘనత ఏది? నాకు చెందవలసిన ఘనత ఏది? ఆదివారం ఉన్నది ఒక్క రోజును కూడా దేవుని మనం ఆరాధించగలుగుతున్నామా? మన సమస్యలన్నీ ఎందుకు ఏరుకోరి తెచ్చుకుంటున్నామంటే, దేవునికి ఇవ్వవలసిన స్థానమును మనము దేవునికి ఇవ్వలేకపోతున్నాం. ప్రియులరా దేవుని సంగమా, ప్రతి సమయంలో మనలో అన్య దేవతలంటే ఏదో కాదు, మన దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోనే ఒక పెద్ద అన్య దేవత. పొద్దున్న లెగిసి ఏమండి, ఆ మంచం మీద ఉన్నప్పుడే ప్రభు రాత్రంతా మంచి నిద్ర దయచేసి ఈ ఉదయాన నీ సజీవ లెక్కలో మమ్మల్ని భద్రపరిచి ఈరోజు నూతన దినమును నాకు ఇచ్చావు ప్రభు అని నువ్వు ప్రార్థన మోకరించి ప్రార్థన చేస్తున్నావా? ఏం చేస్తున్నారండి? పొద్దున్నే లేచి నువ్వు సెల్ ఫోన్ చూస్తున్నావు. దేవుని బిడ్డలారా, దేవునికి చెందవలసిన స్తుతి ఎక్కడ? ఘనత ఎక్కడ? ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుమని దేవుడు చెప్తున్నాడు. ఏమండి, నీ జీవితంలో మొదటిది ఏం జరుగుతుందట? విగ్రహాలు తీసి బయటపడేయాలి. ప్రార్థన అయిపోయిన తర్వాత వెంటనే ఇంటికి వెళ్ళిపోయి అన్నం తిన్న తర్వాత వెంటనే టీవీ ఆన్ చేసి టీవీలో ఏమొస్తాయండి? సీరియళ్ళు వస్తాయండి. సీరియల్ వస్తాయి. అదొక విగ్రహారాధన. దేవుని బిడ్డలారా, దేవునికి విరోధముగా ఉన్నటువంటిది ప్రతిదీ కూడా విగ్రహారాధనని దైవవాక్యము మనకు సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు యవనస్తులు ఎందుకు చెడిపోతున్నారు? దేవుని బిడ్డలారా, యవనస్తులు చెడిపోవడానికి కారణం ఏంటంటే, వారి చేతిలో పిల్లలు ఏం కొనిస్తున్నారండి? సెల్ ఫోన్లు కొనిస్తున్నారు. నువ్వు ఎక్కడికో సినిమా హాల్లోకి వెళ్ళక్కర్లేదు, నువ్వు ఇంట్లోనే ఆ సాతాను దురాత్మ శక్తులన్నీ నీ ఇంట్లోనే వస్తాయి. నువ్వు ఇంట్లో నుంచి సెల్ ఫోన్లో నుంచి సినిమాలు చూస్తావు. దేవుని బిడ్డలారా, ఎంత భయంకరమని ఆలోచించిన చేయండి. విగ్రహారాధనలు ఈరోజు బయటపడేద్దాం. దేవుని బిడ్డలారా, మొదటి మెట్టు దేవుని తట్టు పూర్ణ మనస్సుతో దేవుని దగ్గరికి రండి. రెండవది దేవుని బిడ్డలారా, మన జీవితంలో అల్లరితో కూడిన ఆటపాటలు కొన్ని ఉన్నాయి, వ్యర్థమైన మాటలు కొన్ని ఉన్నాయి. అల్లరితో కూడిన ఆటలు పాటలు ఇవన్నీ కూడా బయటపడేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకోటి, దేవుని సాన్నిధ్యానికి నీకు ఆటంకరముగా ఉన్నది ఇంకొకటి ఏంటో తెలుసా? సినిమా హాళ్ళు. దేవుని బిడ్డలారా, నువ్వు అనుకుంటున్నావు ఎవరు నన్ను చూడలేదు. నువ్వు యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత, ప్రభువుని మనస్ఫూర్తిగా నీ హృదయంలో దేవునికి స్థానం ఇచ్చిన తర్వాత, పశ్చాత్తాపంతో నీ పాపములకు ఒప్పుకున్న తర్వాత, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములోని బాప్తిజం తీసుకున్న తర్వాత, నీవు దేవుని యొక్క అభిషేకం పొందుకున్న తర్వాత, సాతాను క్రియ చేస్తుంది. శరీరేచ్ఛ, నేత్రాశ, జీవపు డంబం. ఎలాగ నేను వెళ్ళి సినిమా చూడాలని చెప్పి సినిమా చూసి
ఆ పాపమంతా కూడా, ఆ వ్యభిచారం అంతా కూడా, ఆ శాపమంతా కూడా మన హృదయంలో తీసుకుంటున్నాం. తద్వారా ప్రార్థనకి దూరం అయిపోతున్నాము. ధన వ్యామోహము దేవుని బిడ్డలారా, దేవుని కంటే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేదంతా కూడా ధన వ్యామోహం. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు, నేను ఉద్యోగానికి ఆదివారం కూడా వెళ్తాను, వద్దని నేను అనట్లేదు, వెళ్ళండి. కానీ దేవుని మహిమను కోల్పోతున్నావు దేవుని బిడ్డలారా. దేవుని సన్నిధిని నువ్వు కోల్పోతున్నావు దేవుని బిడ్డలారా. నీ కుటుంబంలో సమస్యలు రావడానికి కారణం ఏంటంటే నీవు దేవునికి రెండవ స్థానం ఇస్తున్నావు, దేవునిని మర్చిపోతున్నావు, దేవునికి దూరముగా వెళ్ళిపోతున్నావు దేవుని బిడ్డలారా. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ రోజున. ఆత్మ చెవిగలవాడు వినుగాక అని వాక్యము సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మొసలమ్మ ముచ్చట్లు దాని బదులు నువ్వు ఒంటరిగా దేవుని సన్నిధిలో తలుపులు మూసుకొని దానియేలులాగా నువ్వు ప్రార్థన చేయలేవా? దేవునితో కొంతసేపు సన్నిహితమైన సంబంధం ఉండి ప్రభు సన్నిధిలో నీ కుమారుల నిమిత్తమై, కుమార్తెల నిమిత్తమై, కుటుంబం నిమిత్తమై ఈ ముసలమ్మ ముచ్చట్లు విడిచిపెట్టి నువ్వు ప్రార్థన చేయలేవా? ప్రియా దేవుని సంఘం ఇంకా చాలా ఉన్నాయి. చెడు సహవాసం, యవనస్తులు చెడు సహవాసంతో వారు తిరుగుతున్నారు. భూ సంబంధమైన వాటి మీద వారు మనస్సు పెడుతూ ఉన్నారు. భూ సంబంధమైనది, దైవత్వము నీ లేకుండా అయిపోయింది పరిస్థితి. నీ జీవితము తారుమారైపోయిన పరిస్థితి. నీ హృదయంలో దేవుడు లేకుండా పాతాళపు ఆలోచనలు, భయంకరమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునికి అడ్డుగా ఉన్నటువంటి ఏదైతే ఉందో సమూయేలు ప్రవక్త అంటున్నాడు, ఈ యొక్క దేవతలన్నిటినీ కూడా, విగ్రహాలన్నిటినీ కూడా నీ హృదయంలో దేవుని సన్నిధికి రాకుండా చేసేది అది ధనము ఉండొచ్చు, లేకపోతే లోక సంబంధమైనటువంటి విగ్రహాలు ఉండొచ్చు, పాపం ఉండొచ్చు, వ్యభిచారం ఉండొచ్చు, లేకపోతే ఏ రకమైనటువంటి ఉన్నప్పటికీ నీ ప్రియ దేవుని బిడ్డలారా, ఒకటి చెప్తున్నాను, సమూయేలు చెప్పిన మాట ఏంటంటే నీ హృదయములో నుండి సమస్తమును తీసి బయటపడేయమంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ నీ ఇంట్లోనే ఉందేమో, ఈరోజే దాన్ని తీసి బయటపడేయమంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియా దేవుని సంగమా, సమూయేలు కూడా ఇలాగే చెబుతూ ఉన్నాడు. దేవునికి అడ్డుగా ఉన్నవి ఏవైనా ఉంటే దానిని విడిచిపెట్టి బయట పారవేయమంటున్నాడు. దాని తుత్తునియలుగా చేసి, దానిని బూడిద చేసి, దానిని బయట పారవేయమంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మూడవ పాయింట్ ఏంటంటే అదే 7వ అధ్యాయం 3వ వచనములో చూస్తే, దేవుని బిడ్డలారా, పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. 3వ పాయింట్, ఎందుకు ఓడిపోతున్నారండి? ఎందుకండి కుటుంబాలు విడిపోతున్నాయండి? భార్య భర్తలో సమాధానం లేకుండా ఉండిపోయింది ఏంటండి? లేకపోతే త్రాగుడు, మత్తు పదార్థాలకి ఎందుకు అలవాటు పడిపోతున్నారు? దేవుని విడిచిపెట్టి మరి దూరంగా వెళ్ళిపోవడం కారణం ఏంటంటే దేవుని బిడ్డలారా, మనకు పట్టుదల లేదు. పట్టుదలతో ప్రార్థన చేయండి. నీ కుటుంబం కట్టబడాలి. ఈ రోజున నీ కుటుంబంలో అద్భుతాలు జరగాల, నీ జీవితంలో అద్భుతాలు జరగాల, నీ ఉద్యోగంలో అద్భుతాలు జరగాల, నీ జీవితంలో మేలుతో నువ్వు తృప్తిపరచబడాలి. చేయి, మోకరించి పట్టుదలతో ప్రార్థన చేయి. దేవునికి స్తోత్రం. ఇవన్నీ ఆశీర్వాదాలు రాకుండా ఉండడానికి ముఖ్య కారణం ఏంటో తెలుసా? మనలో దేవుని మందసము సాతాను ఎత్తుకుపోయాడు. దేవుని బిడ్డలారా, మన కుటుంబంలో మందసం ఉన్నదా? మన కుటుంబంలో ప్రార్థన ఉన్నదా? మన జీవితంలో దేవునికి చెందవలసినటువంటి ఒక స్థానము, ప్రార్థన జీవితము మన జీవితంలో ఉన్నదో ఒకసారి మనం పరీక్షించుకుందాం. దేవుని బిడ్డలారా, ఎందుకు నాకు ఇలా అయింది, ప్రభువు నమ్ముకుంటే ఇలా జరుగుతుందా అనే దానికంటే మన పాపములను దేవుని సన్నిధిలో ఒప్పుకొని, ప్రభువా నేను చేసిన తప్పిదములు బట్టి నన్ను క్షమించండి ప్రభువా అని ప్రభు దగ్గర మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రార్థన జీవితం అంటే ఎటువంటిదో తెలుసా? జాగ్రత్తగా పట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. ఒక గాజు గ్లాస్ ఏదైనా ఉందనుకోండి, దానిని ఇష్టం వచ్చినట్టు ఇలా ఆడుకుంటా తీసుకొస్తామా? ఏమైపోతుంది? పగిలిపోతుంది. నీ ఆత్మీయ జీవితం కూడా పగిలిపోతుంది. దేవుని బిడ్డలారా,
మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం కాదు, మన ప్రార్థన జీవితం ఇష్టం వచ్చినట్టు కాదు. దేవుని బిడ్డలారా, మన ఆత్మ జీవితం పగిలిపోకుండా, కుటుంబము పగిలిపోకుండా, దేవుని సన్నిధిలోకి నువ్వు దూరం కాకుండా ఉండాలంటే పట్టుదలతో ప్రార్థన చేయాలి. యాకోబా, నీ జీవితంలో ఏదంటే అద్భుతం జరిగిందంటే, యాకోబు అంటున్నాడు, నీవు నన్ను ఆశీర్వదించే వరకు కూడా నేను నిన్ను విడువను. పట్టుదలతో ప్రార్థన. దేవునికి స్తోత్రం. యాకోబు మోసగాడు, అలా నన్ను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు. అయినా పర్వాలేదు, ఆయన తరమబడుతూ ఉన్నాడు. పరిగెత్తి ఒక చోట నుండి ఆయన మోకరించి తన పాపములు ఒప్పుకొని, ఒప్పుదల చాలా ప్రాముఖ్యం. దేవుని బిడ్డలారా, మనం ఒప్పుకుంటున్నామా, కప్పుకుంటున్నామా? ఒక్కసారి నువ్వు ఆలోచన చెయ్యి. ఈరోజు మన పాపం విడిచిపెట్టుకుందాం. దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. అపవాది చేతిలో ఓడిపోయే కంటే అపవాదిని గెలవాల. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో ఏమనుంది? అపవాదికి చోటివ్వకుడి, అపవాదిని ఎదురించుడి, అపవాదిని గద్దించుడి అనే ఎఫెసీయుల వ్రాసిన పత్రికలో రాయబడింది. ప్రభువా, దేవుని బిడ్డలారా, ఈరోజు బలమైన యోధుడుగా నీవు దేవుని సన్నిధిలో కనబడాలంటే పట్టుదలతో నువ్వు ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంత పట్టుదల తెలుసా? అది నీవు పొందే వరకు కూడా ప్రభు సన్నిధిలో నుండి లేవకూడదు. అది పొందే వరకు నీవు దానిని దేవుని దగ్గర ఆశీర్వాదం వచ్చే వరకు కూడా, ఎంత రాత్రి అయినా పర్వాలా, ఎంత పగలైనా పర్వాలా, ఎన్ని రోజులైనా పర్వాలేదు, నీకు ఆశీర్వాదం కావాలంటే ప్రభు దగ్గర అడుగు. ప్రభా, ఆయన ఇచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. హన్నా కన్నీటితో ప్రార్థన చేసింది. దేవుని వాక్కు వినపడే వరకు కూడా, దేవుని మాట వినబడే వరకు కూడా, దేవుని ఆశీర్వాదము వచ్చే వరకు కూడా బయట పరిస్థితులు ఆలోచించలేదు. బయట నా ఉద్యోగం అయిపోతుందో, నా కుటుంబం ఏమైపోతుందో, నా ఇల్లు ఏమైపోతుందని ఆలోచించలా. నా దేవుడు సర్వశక్తి గల దేవుడు, నా దేవుడు స్వస్థపరిచే దేవుడు, నా మాట వినే దేవుడు. నేను ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనకు ఆలకించే నా దేవుడు. 65 కీర్తనలు ఉంది, ప్రార్థన ఆలకించువాడా అని బైబిల్లో ఉంది. ఈరోజు నువ్వు ఎక్కడ ఉన్నావు? ఆయన అయ్యా, నువ్వు ఎక్కడ ఉన్నా ఈ సమయంలో నువ్వు మోకరించి ప్రభువుని అడుగు. నువ్వు ఏది అడుగుతావో అది దేవుడు ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. పట్టుదలతో ప్రార్థించే అదే సమూయేలు ఇశ్రాయేలు ప్రజలకి నేర్పిస్తున్నాడు. చేస్తున్నామా మనం ప్రార్థనకి అసలు సమయం ఇస్తున్నామా? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నామా? ఒక్కసారి ఆలోచించండి దేవుని బిడ్డలారా. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనము చూస్తే, పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను తిప్పి ఆయనను సేవించడి. ఏం చేయాలట? మీ హృదయములు ఇప్పుడు ఎక్కడున్నాయి? దేవునికి దూరముగా ఉన్నాయి. మీ హృదయాలు దేవునికి దూరముగా ఉన్నాయి. దేవుని సాన్నిధ్యంలో ఇప్పుడు ఈరోజు నేను ఒక మాట చెప్తున్నాను దేవుని బిడ్డలారా, ఎంతమంది దేవుని సన్నిధిలో ఉంటున్నారో ఒకసారి నువ్వు పరీక్ష చెయ్యి. దేవునికి దూరంగా ఉంటున్నావా? దేవునికి దగ్గరగా ఉంటున్నావా? దేవునితో నువ్వు మాట్లాడుతున్నావా? లేకపోతే దేవుని మాటను తృణీకరించి నువ్వు వెళ్ళిపోతున్నావా? దేవుని బిడ్డలారా, నిన్ను ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నిన్ను దీవించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ ఆఫీసులో, నీ ఉద్యోగంలో, లేకపోతే నీ కుటుంబ వ్యవస్థలో దేవుడు ఆశీర్వాదం ప్రకటిస్తున్నాడు. కానీ నీవు మాత్రము దేవుని సన్నిధిలో కనపడకుండా దేవునికి దూరముగా ఉంటున్నావు. దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తే ఇశ్రాయేలునందరినీ కూడా వారి హృదయాన్ని చూశాడు. దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఈరోజు ఇక్కడ కూర్చున్న వారందరి హృదయాలను దేవుడు చూస్తూ ఉన్నాడు. మీ మనోవేదనను దేవుడు చూస్తూ ఉన్నాడు. మీ కష్టములన్నీ కూడా దేవుడు చూస్తున్నాడు. మీ బాధలన్నీ కూడా దేవుడు చూస్తున్నాడు. నీ అవమానములను దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డ, నీ ప్రతి బాష్ప బిందును నేను తుడిచివేస్తానని ప్రభువు చెప్తున్నాడు. దేవుని బిడ్డ, నువ్వు చేయవలసిందల్లా ఒకటే, ఆయన వైపు తిరగాల. నీ హృదయము ఆయనకి అప్పగించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవా తట్టు హృదయములను మనం ఏం చేయాలట?
తిప్పుకోవాలట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 30వ వచనం చదవండి దయచేసి. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 30వ వచనం చదువుదాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నీ విన్నపాలన్నీ కూడా, నీ విజ్ఞాపనలన్నీ కూడా, నువ్వు కన్నీరు కార్చినప్పుడు నువ్వు ఏదైతే నీ హృదయంలో ఉందో, బాధ ఉందో, కష్టం ఉందో, అవమానాలు నువ్వు పొందుతున్నావో, నిందలు ఉన్నాయో, నీ సమస్యలన్నీ కూడా నువ్వేం చేయాలో చెప్పండి. విన్నపాలన్నీ కూడా దేవుని దగ్గర చెప్పినప్పుడు దేవుడు ఏం చేస్తాడు చెప్పండి. విన్నపాలు అంగీకరిస్తాడు. నీ ప్రార్థన, నా దేవుడు నా ప్రార్థన వింటున్నాడా అని నీకు అనుమానం రావచ్చు. ఏ పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు ఎక్కడ ఉన్నా కానీ అక్కడే మోకరించి ప్రభు దగ్గర చేతులెత్తి కన్నీరు కారుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థించేయి. ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి పాయింట్ ఏంటంటే దేవుడట నీ విన్నపాలన్నీ కూడా అంగీకరిస్తాడు. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 36వ వచనం చూసినట్టయితే దేవుని బిడ్డలారా, నీవు ఆకాశమందు విని నీ దాసులైన ఇశ్రాయేలుకు నీ జనులు చేసిన పాపమును క్షమించి వారు నడవవలసిన సన్మార్గమును వారికి చూపించి నీ జనులకు నీవు స్వాస్యముగా ఇచ్చిన భూమి మీద వర్షము, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు సమృద్ధిగా కూడా వర్షము కుమ్మరిస్తానికి దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు క్షమిస్తాడట. ఈ లోకంలో అన్నిటికంటే గొప్పది బహుమానం క్షమించేది. నీ పాపములు క్షమించుట అనేది. క్షమాపణ లేకపోతే దేవుని ఉగ్రత వస్తుంది. దేవుని బిడ్డలారా, క్షమాపణ లేకపోతే దేవుని యొక్క ఆ యొక్క ఉగ్రత మన మీదకి వచ్చిన మనం బ్రతకలేము. ఈరోజు మన పాపములు ఒక్కసారి ఎవరి గురించో ప్రార్థన చేయకు. ఎవరి నిమిత్తమై కాదు నువ్వు చేయవలసింది ప్రార్థన. నీవు ఉన్న చోటనే నీకు తెలుసు నువ్వు చేసిన పాపాలన్నీ కూడా నీకు తెలుసు. ఆ పాపాలన్నీ కూడా ప్రభు సన్నిధిలో, ప్రభా నేను తప్పు చేశాను నాయనా, నేను పాపము చేశాను నాయనా, నన్ను క్షమించమంటే ఆయన తప్పనిసరిగా ఈరోజు క్షమిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే కాదు దేవుని బిడ్డలారా, ఆయన విన్నపాలు అంగీకరించడం ఒక ఎత్తు అయితే, రెండవది ఆయన క్షమాపణ దయచేసి ఇంకొక అయితే, మూడవది ఆయన సన్మార్గములను కూడా చూపిస్తాడట. దేవునికి స్తోత్రం. సన్మార్గం అంటే మంచి మార్గములు దేవుడు చూపిస్తాడు. నువ్వు ఎలా వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళాలో, వెళ్తే ఏమి లాభము, ఎలా సురక్షితమైనటువంటి ప్రదేశాలకి ఎలా వెళ్ళాలో ఆయనే మార్గము చూపిస్తాడు. పరిశుద్ధ యేసయ్య అంటాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన మార్గము, ఎలా వెళ్ళాలో, ఎక్కడ వెళ్ళాలో అన్నీ కూడా దేవునికి తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మనల్ని నడిపించే నాయకుడు. అలాగే కాదు, ఆయన ఫలము దయచేయను. సమయం లేదు కాబట్టి నేను వచనాలు చూపించట్లేదు. ఆయన మనకి ఏం చూపిస్తాడట? ఫలములు ఇస్తాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఫలమంతా ఇస్తాడు. దేవుని బిడ్డలారా, మంచితనము దేవుడిస్తాడు, సంతోషము మనకిస్తాడు, ఆనందం మనకిస్తాడు, కుటుంబంలో క్షమాపణ ఇస్తాడు, మన జీవితంలో ఏది కావాలో అన్నీ కూడా మనకి దేవుడిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అన్నీ ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనము ఈ లోకంలో ఉన్నటువంటి వ్యభిచారము తట్టు తిరగకూడదు. దేవుని బిడ్డలారా, పాపములు తట్టు తిరగకూడదు, లోక ఆశల తట్టు తిరగకూడదు, ధనాపేక్ష చుట్టూ కూడా మనము తిరగకూడదు. దేవునికి స్తోత్రం. ధనాపేక్ష అది పాపము. దేవుని బిడ్డ దాని మీదనే ఆశ పెట్టుకోవడం కాదు. ప్రియ దేవుని సంగమా, ఈరోజు నేను ఒక ప్రశ్న అడుగుతున్నానని దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క సాన్నిధ్యంలో స్తుతి అల్పించే మనము అగ్ని మండుతున్నటువంటి ఈ దేశంలో పరిశుద్ధాత్మ కుమ్మరింపు మన మీద, ప్రసన్నత దేవుని మన మీద కుమ్మరించినప్పుడు నువ్వు ఇంకా ఉద్యోగం చేస్తున్నావా? పనులకు వెళ్తున్నావా? నాకు చెందవలసిన ఘనత ఏదని ప్రభు అంటున్నాడు. ఉద్యోగం చేయొద్దని దేవుడు చెప్పట్లేదు. రెక్కాడనిదే డొక్కాడదట. మనము కష్టపడాలా. సీనాయి పర్వతం మీద దేవుడు ఇచ్చినటువంటి ఒక ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏంటంటే 6 దినములు కష్టపడి
6 దినములు కష్టపడి 7వ దినము అది పరిశుద్ధ దినము. హల్లెలూయా. పరిశుద్ధ దినము. ఆ రోజు అగ్ని రాజబెట్టకూడదు, ఆ రోజు బరువులు మోయకూడదు, ఎందుకంటే అది విశ్రాంతి దినము. ఆ దినము దేవునిని ఆరాధించే దినం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆఖరిగా ఆయన ఏమంటున్నాడట, ప్రభువుని సేవించమంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభువుని సేవించడం అంటే చెప్పండి, ప్రభువుని ఆరాధించాలి, ప్రభువుని స్తుతించాలి, ప్రభువుని ఘనపరచాలి. ఈ ఆదివారం దేవుడు మనకిచ్చాడండి. దేవునికి స్తోత్రం. ఇది పరిశుద్ధ దినం దేవుడు మనకిచ్చాడు. ఈ దినాన్ని మనం ఏం చేయాలి? ఒక స్వతంత్రత దేవుడు మనకిచ్చాడు. స్వాతంత్రంగా దేవుని ఆరాధన చేయండి. దేవుని బిడ్డలారా, మిమ్మల్ని ప్రశ్నించేవాడు ఒక్కడు కూడా ఉండడు. ఎందుకు ఆరాధన చేస్తున్నావు, ఎందుకు కన్నీరు కాస్తున్నావు, ఎందుకు మోకరిస్తున్నావు, లేకపోతే ఎందుకని ఎవరు నిన్ను అడగరు. దేవుని బిడ్డలారా, సాగిలపడి నమస్కరించదా అని మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. సాగిలపడి నమస్కరించి దేవునిని ఆరాధన చేయ. దేవునికి స్తోత్రం. ఇటువంటి యోగ్యత దేవుడు మనకిచ్చినందుకు మనం ఏం చేయాలా? ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయనను అనుసరిస్తున్నప్పుడు పూర్ణ హృదయముతో మనము ఆయన ఏం చేయాలట? సేవించాలి. రెండవది, ఆయనను అనుసరించు పూర్ణ హృదయముతో సేవించాలి. మూడవది, భయభక్తులు గలవారు నిష్కాపట్యముగాను సత్యముగాను ఆయనను సేవించాలి. దేవునికి స్తోత్రం. నాలుగవది, మనఃపూర్వకముగా ఆయన దగ్గరికి వచ్చి సేవించాలి. దేవునికి స్తోత్రం. ఎవరో ప్రోద్బలం బట్టి కాదండి, ఎవరో చెప్తే వెళ్ళేది కాదు దేవుని దగ్గరికి, లేకపోతే ఏదో ఫోర్స్గా కాదు. ఈరోజు ప్రభు దినం. ఐ హ్యావ్ టు వర్షిప్ హిమ్, ఐ హ్యావ్ టు సర్వ్ హిమ్. ఆయనని మాత్రమే ఆయనను ఆరాధించాలి. దేవునికి స్తోత్రం. నీ స్థానము దేవునికి ఇచ్చావా లేదో దేవుని బిడ్డలారా? ఆమేన్. హల్లెలూయా. నీ ముఖ్య తలపులు దేవుని వైపు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఇవన్నీ కూడా శత్రువుని ఓడించడానికి వింటున్నారు. అందరూ కూడా ఏమండి, బయట ఉన్నవారు కూడా ఈ మాట అడుగుతున్నాను. ఈ టీవీ ప్రేక్షకులు, ఈ యొక్క లైవ్ టెలికాస్ట్లో ఉన్న వింటున్నటువంటి దేవుని బిడ్డలకు కూడా నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో సమూయేలు ప్రవక్త చెప్పినట్టు తూచా తప్పకుండా నువ్వు చేసినట్టయితే నువ్వు సాతాన్ని ఓడించగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు వరకు ఎవరు ప్రసంగం చేశారండి? సమూయేలు ప్రవక్త ప్రసంగం చేశాడు. సమూయేలు ప్రవక్త చెప్పిన మాటలన్నీ కూడా ఇశ్రాయేలు ప్రజలు విన్నారు. దేవునికి స్తోత్రం. వినుట వలన విశ్వాసము అధికమగును. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం వినాలి. దేవుని బిడ్డలారా, దైవజనుడు చెప్పిన మాటలు ప్రతిదీ కూడా వినాల. దైవజనుడు కూడా దేవుని వాక్యములో నుండే, పరిశుద్ధ గ్రంథములో నుండే బోధిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇప్పుడు వరకు ఎవరు మాట్లాడారండి? వాళ్ళ పాస్టర్ గారు అనేటువంటి సమూయేలు ప్రవక్త మాట్లాడాడు. వినండి, ఇప్పుడు రెస్పాన్స్ ఎలా వచ్చిందో చూద్దాం. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క దైవజనుడు చెప్పిన మాటలకు వారు ఏమి ప్రత్యుత్తరం ఇచ్చారో ఒక్కసారి ఆలోచిద్దాం. అదే మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదవండి దయచేసి. దేవునికి స్తోత్రం. అన్నీ ఏం చేశారట? బయలుదేవతలను, అస్తారోతు దేవతలను. మరి పాస్టర్ గారు చెప్పారా? పడేయమని చెప్పారా? నేను పడేయనని చెప్పారా? చెప్పండి. పడేశారు. దేవునికి స్తోత్రం. ఏది పనికిరానిదో, ఏది పాపమో, దేవునికి విరోధమైనది ఏదైతే ఉంటే దాన్ని తీసి, దేవునికి విరుద్ధమైన దానిని ఏదైనా నీ జీవితంలో ఉంటే ఇప్పుడే దాన్ని బయట పడేయమని చెప్పినప్పుడు ఆలోచించలేదు ఇశ్రాయేలు ప్రజలు. వెంటనే వారు దాన్ని తీసి బయట పడేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
యెహోవా పక్షాన జనుడు చెప్పినటువంటి మాటలన్నీ కూడా ఇశ్రాయేలు ప్రజలు వారు విన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒకవేళ దైవజనుడు కూడా చెప్పిన మాటలు నీవు వినకుండా ఉంటే ప్రమాదం ఎవరికండి? మనకే ప్రమాదం. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ మధ్యాహ్న కాలంలో ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. యెహోవా పక్షమున నిలబడి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలతో సమూయేలు ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు సంఘములో నేను కూడా ఒక దైవజనుడిగా, అపోస్తులుడిగా, ఒక బిషప్గా మీ సన్నిధిలో ఉండి నేను దేవుని వాక్యము బోధిస్తున్నప్పుడు నువ్వు వింటావా వినవా అనేది అది నీ మీద ఆధారపడి ఉంటుంది. దేవునికి స్తోత్రం. వాళ్ళకి జయం కావాలట. ఓడిపోనయ్యా, నేను ఓడిపోకూడదయ్యా, నేను గెలవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము దేవుని మాటలు వినాలట. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. రెండవది, మొదటి సమూయేలు గ్రంథం అదే 7వ అధ్యాయం 4వ వచనం మనం చూస్తే ప్రభువుకు అడ్డుగా ఉన్నటువంటి దానినన్నిటినీ కూడా బయలుదేవతలు ఉండొచ్చు, అస్తరోతు దేవతలు ఉండొచ్చు, సెల్ ఫోన్లు ఉండొచ్చు, సీరియళ్ళు ఉండొచ్చు, లేకపోతే ముసలమ్మ ముచ్చటలు ఉండొచ్చు, వ్యభిచారం ఉండొచ్చు, పాపం ఉండొచ్చు, దోషం ఉండొచ్చు. ఏదైనా నీ జీవితంలో శాపము దేవునికి అడ్డుగా ఉన్నది. ఈ రోజును ఏం చేయాలి? దాన్ని చెప్పండి. ఈరోజు మనల్ని పరిపాలించేది ఏదట? సెల్ ఫోనే. దాంట్లోనే వీడియోలు, దాంట్లోనే సినిమాలు, దాంట్లో పోర్నోగ్రఫీ అంటారు, పాపము. మీ కొడుకులకి ఏది కావాలి ఇప్పుడు? మీ కుమార్తెలకి ఏది కావాలా? ఫోన్లు కావాలండి. మా పెళ్ళయ్యే వరకు నాకు ఫోన్ లేదండి. హల్లెలూయా. మా తల్లిదండ్రులు మాకు ఫోన్ కొనిలేదు. ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా ఫోన్లు కావాలంట. ప్రియ దేవుని సంగమా, ఆ ఫోన్లు బదులు మోకరించి సండే స్కూల్కి పంపించడమో, లేకపోతే నువ్వు చాప వేసుకు మోకరించి ప్రార్థన చేసావు. మా తల్లి మాకు నేర్పించిన విద్య మోకరించి ప్రార్థన చేసే అలవాటు ఉండాలా. ప్రియ దేవుని బిడ్డలారా, వారు ఎప్పుడైతే వారు ఏమన్నారు? సమూయేలు అంటున్నాడు, ప్రభువుకు అడ్డుగా ఉన్న బయలుదేవతలను తీసివేశారంటే దేవునితో సమాధానము పొందాలి. దేవునికి స్తోత్రం. ఏం చేయాలంటే దేవునితో సన్నిహితమైనటువంటి సంబంధము దేవునితో కుదుర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదువుతాలి. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం చదువుకుందామా? అయిపోతుంది, ఇంకా కొద్ది నిమిషాల్లో నేను ముగిస్తాను. దేవుని బిడ్డలారా, మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం. ఎవరిని సేవించాలా? ఎవరిని సేవించాలి? గట్టిగా చెప్పండి. యెహోవాను మాత్రమే. ఆదివారము ఎవరిని సేవించాలా? యెహోవాను మాత్రమే. నీ జీవితంలో మేలు కలగాలంటే, నీ జీవితంలో స్వస్థత రావాలంటే, నీ జీవితంలో అద్భుతాలు కలగాలంటే, నీ కుటుంబంలో సాతాను శక్తులు, చీకటి శక్తులు, దురాత్మ శక్తులు, అంధకార క్రియలన్నీ కూడా వెళ్ళిపోవాలంటే యెహోవాను మాత్రమే సేవించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనను మాత్రమే పూజించాలట. ఆయన సన్నిధిలోనే మనం సాగిలపడాలట. ఆయన సన్నిధిలో ఉండి మనం విజ్ఞాపనలు చేయాలట. ఆయన సన్నిధిలో చేతులెత్తి దేవునిని స్తుతించాలట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డ, ఆ పాపము నుండి బయటపడ్డారు. శత్రువుల చేతిలో నుండి రక్షించడానికి ఈ మార్గమును ఎన్నుకున్నారు. ఏ మార్గం అండి? పురాతనమైనటువంటి పాపపు నడవడికలో నుండి, పురాతనమైనటువంటి చెడు అలవాట్లలో నుండి, చెడు నడతల్లో నుండి, పాపము మార్గములో నుండి తప్పుకొని ఒక నూతనమైనటువంటి మార్గం, అదే యేసయ్య మార్గం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే యేసయ్య మార్గం. యేసుతో నడుద్దాం,
యేసుతో మాట్లాడదాం, యేసుతో సంభాషిద్దాం, దేవుని సన్నిధిలో యేసయ్యకు ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యెహోవాను మాత్రమే సేవించాలట. 4వ పాయింట్, ప్రవక్త చెప్పిన మాటకి అందరూ రండి అని అన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇందాక దైవజనురాలు రెవరెండ్ నిసి ఏంజల్ గారు ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు కావాలని ఆశపడింది అండి. మీలో ఎంతమంది ఆశపడుతున్నారు? పరిశుద్ధాత్మదేవుడు ఆత్మ లేనివాడు నావాడు కాదని బైబిల్లో ఉంది. ఇందాక దాసురాలు ప్రార్థన చేసినప్పుడు ఆమె కండ్లలో నుండి నీళ్లు కారుతా ఉన్నప్పుడు ఆత్మదేవునికి ప్రాధాన్యత ఇచ్చింది. నువ్వు రావాలి ప్రభా, రండి నాయనా, రండి ప్రభా, రండి అని ప్రార్థన చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మదేవుడు మనం ఆరాధన చేస్తూ ఉంటే అనేక మంది దేవుని అభిషేకం పొందుకున్నారు. ఈ రోజున దేవునికి స్తోత్రం. గొప్ప వెలుగు మన మందిరంలో నింపబడినది, అగ్ని మండుతూ ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన చెప్పిన మాట ఏంటి? ప్రవక్త చెప్పిన మాటకు చదువుతాను. 7వ అధ్యాయం 5వ వచనం. అంతటా సమూయేలు ఇశ్రాయేలులందరినీ మిస్పానగా దేవుని యొక్క మందిరం మిస్పాకు పిలువనప్పుడు చాలా మా దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు నేను చేస్తాను. మీరు ఏ సందర్భాల్లో ఓడిపోయారో, ఏ సందర్భంలో కుటుంబము పతనమైపోయిందో, ఏ సందర్భాల్లో మీ జీవితంలో ఓటమి పాలైపోయిన తర్వాత సాతాను శక్తులతో పీడింపబడుతున్నారో, ఏ సందర్భాలను బట్టి నీవు అస్వస్థత గురి అయిపోయావో, మీరందరూ రండి, మిస్పాక్ రండి. మీ పక్షాన దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ అంటే దాని అర్థం ఏంటంటే చెప్పండి. అందరూ అనగా అందరూ రావాలి. దేవునికి స్తోత్రం. ఏమండి, కొద్దిమందేనా? ఒక భర్త చాలా, ఒక భార్య చాలా, భార్య భర్తలు ఇస్తే పిల్లలు అక్కర్లేదా? అందరూ రావాలి. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు బలమైనటువంటి ఆశీర్వాదము నీ కుటుంబంలో రావాలంటే మిస్పాకి రావాలా, దేవుని సాన్నిధ్యానికి రావాలా. దైవజనుడు చెప్పినప్పుడు ఫలాని శుక్రవారం రోజు ఉపవాస ప్రార్థన ఉందంటే రావాలా, ఫలాని శుక్రవారం రోజున స్త్రీల కూడిక ఉందంటే రావాలా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు వస్తున్నావా? ఎందుకంటే నువ్వు ఓటమి పాలైపోతున్నావు. నీ జీవితంలో అద్భుతాలు జరగాలంటే దైవజనుడు నీ పక్షాన ఉండి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆఖరి పాయింట్ ఒకటి చెప్పి నేను ముగిస్తాను. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం చదవండి దేవుని బిడ్డలారా. చాలండి. దేవునికి స్తోత్రం. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ఇశ్రాయేలు ఏం చేశారట? దైవజనుడు మాటకు లోబడ్డారు. నీళ్లు చేది ఆయన సన్నిధి కుమ్మరించారట. ఇది విధేయతకు గుర్తు. విధేయత చాలా ముఖ్యమండి దేవుని బిడ్డలారా. దైవజనుడు చెప్తాడు, అయ్యా ఫలాని శుక్రవారం ఉపవాస ప్రార్థన రండి అంటే ఏం చేయాలా? నేను రాను అంటే కుదరదో. నువ్వు రావాలి. దేవునికి స్తోత్రం. వచ్చి ఏం చేయాలా? నీళ్లు కుమ్మరించినట్టు నీ హృదయములో నుండి, నీ కళ్ళలో నుండి నీళ్లు రావాలా. దేవునికి స్తోత్రం. కన్నీరు కార్చాలా. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యాలా. ఎప్పుడైతే నువ్వు చేస్తావో దేవునికి మహిమ కలుగును గాక. నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విధేయత అనేది చాలా ప్రాముఖ్యత. విధేయత అనగా భార్య భర్తకు విధేయులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము ప్రభువుకి విధేయులుగా ఉండాలి. ఉంటున్నామా? ఆదివారం దేవుని సన్నిధికి రాగలుగుతామా?
ఆత్మతో సత్యముతో ఆరాధన చేయమని దేవుడు చెప్తున్నప్పుడు నీవు విధేయత చూపిస్తున్నావా దేవుని బిడ్డ? చూపించట్లేదు. రావాలి, ఇది మ్యాండేటరీ, ఇది కంపల్సరీ రావాలా. పై అధికారి రమ్మంటున్నాడు, లేకపోతే ఎవరో రమ్మంటున్నారు కాదో. ఒకరు చెప్తే కాదు వెళ్ళేది మందిరానికి. దేవుడే మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మన అధిపతులకు విధేయత కలగాల, మన అధిపతులకు. అలాగే మన యజమానులైన వారికి మనం ఏం చూపించాలా? విధేయులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. మిస్పాలో చేరారట, అందరూ వచ్చారట, నీళ్ళు కుమ్మరించినట్టు కుమ్మరిస్తున్నారట, విగ్రహాలు పడేస్తున్నారట, వారి హృదయము దేవునికి దగ్గరగా పెడుతున్నారట, ప్రార్థన చేయడం మొదలు పెడుతున్నారట. ఒక సహోదరి ప్రార్థన చేస్తుంటే పక్కనున్న సహోదరి ఆమేన్ అన్నదట. ఇంకో సహోదరుడు ప్రార్థన చేస్తే ప్రభువా మాతో మాట్లాడినాయనా, నన్ను దర్శించినాయనా అని అన్నప్పుడు పక్కన ఉన్నటువంటి సహోదరి ఆమేన్ అన్నాడట. ఆమేన్ అంటే అవును గాక. ఈరోజు నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుని సన్నిధిలో ఆ ప్రార్థనకి జవాబుకు రావాలంటే మీలో ఐక్యత కలిగి ఒకరికొకరు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆఖరికి సమూయేలు ప్రవక్త అంటున్నాడు, మోకరించి ఉపవాసం చేయండి అంటున్నాడు. హల్లెలూయా. ఉపవాసము చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఉపవాసం చేశారో, ఎప్పుడైతే వారు ప్రార్థన చేయడం మొదలుపెట్టారో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో కుమ్మరించుకున్నారో, వారికి ఉన్నట్టు వారి చేతిలో ఉన్నటువంటి విగ్రహాలు, ధనాపేక్ష, పాపము, డంబము, సమస్తమును తీసి పాడివేశారో, గర్వము, అహంకారము తీసి బయట పారివేశారో, యేసును మాత్రమే సేవించడం మొదలుపెట్టినప్పుడు ఏం జరిగిందో తెలుసా దేవుని బిడ్డలారా? ఏం జరిగిందో తెలుసా? దేవుడే దిగి వచ్చాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ ఆత్మ ఉండునో అక్కడ పాపం ఉండదు, ఎక్కడ ఆత్మ ఉండదో అక్కడ చీకటి ఉండదు, ఎక్కడ ఆత్మ ఉండదో అక్కడ దురాత్మ ఉండదు, ఎక్కడ దేవుని సన్నిధి ఉండదో పాపం అసలే ఉండదు. దేవుని బిడ్డలారా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ కూడా హల్లెలూయా చెప్తారు ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే వారు ప్రార్థన చేయడం మొదలుపెట్టారో ఫిలిస్తీన్లు పారిపోవడం మొదలుపెట్టారు. దేవుని బిడ్డలారా, చీకటి ఉన్న చోట వెలుగు ప్రకాశిస్తే చీకటి పారిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ జీవితంలో, నీ కుటుంబంలో కూడా నీ వెలుగు ప్రకాశింపబడాల, వెలుగు ప్రకాశింపబడాల. నీవు అద్భుతములు కావాలంటే దైవజనుడు చెప్పిన మాటలు వినాల. సమూయేలు తూచా తప్పకుండా ఇశ్రాయేలు ప్రజలకి పద్ధతులు చేయాలని అన్నప్పుడు వారు చేశారండి. వచ్చారు, నీళ్లు కుమ్మరించినాడు, వారి కళ్ళలో నుంచి నీళ్లు, వారు కన్నీరు కార్చారు. ప్రభు సన్నిధిలో వారు పాపములు ఒప్పుకున్నారు, వారు ప్రార్థన చేస్తారు. ఎప్పుడైతే ఆ ప్రార్థన చేయడం మొదలు పెట్టారో, ఏకీభవించి ఐక్యత కలిగి సంఘము ప్రార్థన చేయగా పేతురు సంఖ్యలు ఊడిపోయినట్టుగా, పౌలు శీలల యొక్క దేవుని బిడ్డ సౌలు ఆ యొక్క సంఖ్యలు ఊడిపోయినట్టుగా దేవునికి మహిమ కలుగును గాక. వారు బంధకాలన్నీ వెళ్ళిపోయినాయి. హల్లెలూయా. ఆ యొక్క దేవుని ఆరాధన చూశారు వాళ్ళు, ఆ ప్రార్థన వాళ్ళు చూశారు. ఎవరండి? ఆ ఫిలిస్తీన్లు చూశారు, ఆ విరోధులు చూశారు, ఆ శత్రువులు చూశారు. అక్కడి నుండి అందరూ పారిపోయారు. ఎస్, అందరూ పారిపోయారు. దేవుని బిడ్డలారా, అక్కడ దేవుడు మాత్రమే ఉన్నాడు, దేవుడు మాత్రమే ఉన్నాడు. ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నాను. దేవుని బిడ్డలారా, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభు నీ పక్షాన ఉండి యెహోవా పక్షముగా ఇశ్రాయేలు ప్రజల కొరకు ఏ విధముగా సమూయేలు ప్రవక్త ప్రార్థన చేశాడో, ఈరోజు నీ కొరకు దేవుడు ప్రార్థన చేయబోతున్నాడు. నీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. అందరూ కూడా తలలు వంచండి, ప్రార్థన చేస్తాను. అందరూ కన్నులు మూసుకోనండి. దేవుని బిడ్డలారా, దేవా నా కుటుంబంలో శాశ్వతమైన సంతోషము దయచేయండి. దేవా నా కుటుంబంలో ఆశీర్వాదము దయచేయండి నాయన. దేవా నా కుటుంబంలో ప్రేమ దయచేయండి ప్రభువా. నేను ఓడిపోకూడదు నాయన. సాతాను శక్తులు మా మీద
దాడి చేయకుండా ఉండాలంటే ప్రభు ఒకసారి మా కుటుంబంకి రండి నాయన. నీ ప్రసన్నత నాకు కావాలి నాయన, నీ సన్నిధి కావాలి, నీ ముఖ కాంతి మేము చూడాలి దేవా. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కల్వరి సిలువలో మా కొరకు రక్తము చిందించిన దేవుడు నాయన, మా పాపములన్నిటి తుడిచివేసే దేవుడు నాయన, మా శాపములన్నీ ఆశీర్వాదముగా మార్చిన దేవుడు దేవా. నీకు స్తోత్రములు. యేసయ్యా, యేసయ్యా, అందరు చెప్పండి యేసయ్యా అని పిలవండి, గట్టిగా పిలవండి, యేసయ్యా అని పిలవండి. ప్రభు రండి నాయన, మాలో నుండి చీకటి తొలగించండి దేవా, అంధకారము తొలగించండి దేవా. దేవా, దురాత్మ ప్రభావం తొలగించండి, చీకటి శక్తులను తొలగించండి దేవా. మాకు సమాధానము దయచేయండి, సమాధానము దయచేయండి. నీ పరిశుద్ధ సన్నిధి మాకు కావాలి ప్రభువా. మీ మహోన్నతమైనటువంటి కృపను మా పైన సమృద్ధిగా కుమ్మరించండి దేవా. నీకు స్తోత్రం. ఇక్కడ ఈ సంఘములో ఉన్నవారే కాదు, ఈ టీవీ పరిచర్య ద్వారా అనేక ప్రాంతాల్లో పోయిన వారం చాలామంది నాకు ఫోన్లు చేశారు. అయ్యా అదిగో ప్రభు మా కొరకు దైవజనుడా ప్రార్థన చేయమని చెప్పినప్పుడు ఒక్కొక్కరి నిమిత్తమై నేను ప్రార్థన చేస్తాను. దేవుని బిడ్డలారా, ఇగో టీవీ ప్రేక్షకులారా, ఎవరైతే ఈ వాక్యం వినిచున్నటువంటి మీరు కూడా దేవుని సముఖంలో ఉండి నువ్వు మోకరించి ప్రార్థన చేస్తున్నట్టయితే, సమూయేలు చెప్పిన మాటలన్నిటి కూడా నువ్వు చేసినట్టయితే, అన్ని విడిచిపెట్టి దేవుని మాత్రమే సేవించు. ఈరోజు నువ్వు జయం పొందుకోగలుగుతావు, నీ జీవితంలో అద్భుతాలను చూడగలుగుతావు. ఈరోజు నువ్వు స్వస్థత పొందుకుంటావు. దేవుని బిడ్డ, ఆశీర్వాదము నీ ఇంటి మీద నేను ప్రకటిస్తూ ఉన్నాను. ఒక దైవజనుడుగా ఒక అపోస్తులుడుగా ఈరోజు నీలో ఉన్న సమస్త కల్మషము, బలహీనత, దురాత్మ శక్తులను యేసు నామములో బంధిస్తున్నాను. అప్పులతో పీడింపబడుతున్నటువంటి కొంతమంది, ఎంతోమంది ఉన్నారు ప్రభువా, వారికి సాయం దయచేయండి నాయన. నిరాశ నిస్పృహతో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను నాయన. వారిని సంధించండి దేవా, వారికి సమాధానము దయచేయండి. కుటుంబంలో ఏడుపు, అంగలార్పు వినబడుచున్నది నాయన, వారికి సమాధానము లేని స్థితిలో ఉన్నారు నాయన. నాయన, భార్య భర్తలు విడిపోతున్నారు, కుటుంబంలో పిల్లలు తల్లిదండ్రులు మాట వినకుండా ఉన్నారు ప్రభా. అనేక మంది నాయన ఇదిగో ప్రభా, పిల్లలు పెద్దగైతున్నారు కానీ వారికి సరి అయినటువంటి సంబంధము దొరకకుండా, వారికి సరి అయినటువంటి సంబంధాలు దొరక, అయ్యో వయసు పెరుగుతుంది కానీ యేసయ్యా నీ యొక్క సమయ ప్రకారంగా సమస్తము జరిగించేవాడు నాయన. వారికి సాటి అయిన సహాయం ఇప్పుడే నేను ప్రార్థన చేస్తూ ఉండగా యేసు నామములో ప్రభా వారికి సరి అయినటువంటి మ్యాచెస్ దొరికితే కృప దయచేయండి. వివాహము చేసుకున్న వారి కొంతమందికి వివాహము చేసుకున్న చాలా కాలము తర్వాత కూడా వారికి పిల్లలు వారికి కలగట్లేదు. ఈరోజు దైవజనుడిగా నేను ప్రార్థన చేస్తున్నాను, యేసు నామములో ఈరోజు వారి గర్భము తెరవబడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభా, ఇదిగో ప్రభా, నీ బిడ్డల యొక్క మనోవాంఛలను ఎరిగిన దేవుడు నాయన. దేవా, బిడ్డలను ఆశీర్వదించండి, దీవించండి, నీ పరిశుద్ధ రక్తము చేత విమోచించండి తండ్రి. వారిని దీవించండి, మీ మహిమతో నింపి జయం అనుగ్రహించమని యేసయ్య దివ్య నామంలో ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది, దేవునికి మహిమ కలుగునుగాక.